అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. మరి కృష్ణయ్య తన లీలలతో భక్తి, జ్ఞానం, యోగం, మోక్షం గురించి ప్రపంచానికి తెలియజేసిన శ్రీకృష్ణ పరమాత్మ పుట్టిన శుభదినం శ్రీకృష్ణాష్టమి. శ్రీ మహావిష్ణువు 8వ అవతారమే శ్రీకృష్ణావతారం. కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకి 8వ గర్భంగా శ్రావణ మాసము కృష్ణపక్షం అష్టమి తిథి రోజు కంసుడి చెరసాలలో జన్మించాడు. చాంద్రమాన పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి. ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్దిసేపు చంద్రయుక్తమై ఉంటుంది. ఈరోజు భక్తులంతా పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీకృష్ణుడిని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యంగా పెడతారు. చిన్నారి కృష్ణయ్య ఉన్న ప్రతి ఇంట్లో సంతోషం వెల్లువిరుస్తుంది అన్న ఉద్దేశంతో శ్రీకృష్ణుడి పాదాలను ఇంటిలోకి వేస్తున్నట్టు పాదముద్రలు వేసి ఆహ్వానిస్తారు. ఊయలు కట్టి అందులో కృష్ణయ్య ప్రతిమను పడుకోబెట్టి ఊయలు ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. కొన్ని దగ్గరలో ఉట్టి కూడా కొడతారు. చాలా బాగా జరుగుతాయి అవి. మీరు బాగా గమనించినట్లయితే 8 అంకె బాగా చూడండి. కృష్ణావతారం 8వ అవతారం. అష్టమి నాడు అష్టమ సంతానం. ఇంకా